నిర్ణయం తీసుకుంది. పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తారు, మనం చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీ పేరేం పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరేం పేరమ్మా? మీరు బాలాపురా? బాలాపురే. చెప్పండి, బాలాపూర్ గణేష్ గురించి ఎన్ని సంవత్సరాలు? చాలా ఇయర్స్ నుంచి చేస్తారు, చాలా ఇయర్స్ నుంచి చేస్తారు. ఇది ఫేమస్ వినాయకుడు అన్న లడ్డు అన్న. మీరు ఇక్కడేనా? మాది ఇదే ఇల్లు, మా షాప్ బంద్ చేశారు కదా సార్ మాది ఇలా. అవునమ్మా. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నారు? ఓ ఏందాక 40-50 ఏళ్ళు అవుతుంది. ఎట్లా అనిపిస్తుంది బాలాపూర్ గణేష్ అనగానే? మొత్తం అందరూ వస్తారు ఇక్కడికి. అందరూ వస్తారు, అందరు చూస్తారు, మంచిగా సంతోషంగా పోతారు. నిమ్మడం పోతుండు కదా ఈరోజు, నిన్న మొన్నటి దాకా పూజలు అందుకుంటూ హుసేన్ సాగర్కి వెళ్తా ఉన్నారు. వెళ్తుండు, ఏమనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది, మాకు సంతోషం అనిపిస్తుంది. గ్రామస్తులు ఉన్నారు, వివిధ ప్రాంతాల నుంచి, వేరే ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం కొద్ది మందితో. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేటువంటిది. మీ పేరే? నా పేరు వైష్ణవి అని. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ బాలాపూరే మాది. ఏం చెప్తారు బాలాపూర్ గణేష్ గురించి? 3 years నుండి ఉంటున్నామండి. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక సెట్ పెడుతూనే ఉంటారు కదా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా లడ్డు వేలం పాట అన్నది ఇంకా ఇంట్రెస్టింగ్ది. సో చాలా మహిమ గల వినాయకుడు. ఇంకా మనం ఏది కోరుకున్నా జరుగుతుంది. చాలా స్టోరీస్ విన్నాం యాక్చువల్గా. అంటే వస్తున్న వాళ్ళు వాళ్ళ స్టోరీస్ ఎందుకు వస్తున్నారని అడిగితే మాకు కోరుకున్నదల్లా జరుగుతుంది అని చెప్పి మేము కూడా ఎవ్రీ ఇయర్ రోజు దర్శనం చేసుకుంటాం కాబట్టి మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. మీరు ఏమైనా కోరుకునే అట్లా అయినాయండి యాక్చువల్గా. అంటే జాబ్ పరంగా అయినా కూడా, దేంట్లో అయినా కూడా మంచిగా జరుగుతుంది. వేరే వాళ్ళ గురించి కనుక్కుంది ఏంటంటే, అంటే నార్మల్గా వాళ్ళకి పిల్లలు అవ్వలేరంట. సో ఎన్ని సంవత్సరాల నుండి తిరిగినా ఎక్కడ అవ్వలేదంట. సో లాస్ట్ ఇయర్ వచ్చారంట, వాళ్ళకి కూతురు పుట్టింది అని విన్నాము. చాలా సంతోషంగా. మీకు అట్లా ఏమన్నా 3 years నుండి ఉంటున్నాం కదా, నార్మల్గా కోరుకుంటే జరిగినాయి. అంటే జాబ్ ప్రమోషన్ అలా జరిగిందండి, అంతే. మీ పేరేం పేరు? మీ బాబా? బాబన్ అల్మాస్ గుడి నుంచి వచ్చానండి నేను. అల్మాస్ కూడా ఓకే, పక్కనే. ఎట్లా అనిపిస్తుంది బాలాపూర్ గణేష్ దగ్గరికి వచ్చిన తర్వాత? ఏమైనా కోరికలు ఉన్నాయా? మీరు కూడా అందుకే వచ్చారా? చూద్దామని వచ్చారా? ప్రతిసారి ఇక్కడికి వచ్చిన తర్వాత మంచిగా జరుగుతుంది, అందువల్ల మంచిగా ఉందని వస్తాం. ఉదయాన్నే 5:30 నుంచి స్నానం చేసి వచ్చేస్తాం. ఎవ్రీ ఇయర్ 2 years నుంచి వస్తున్నాం, అంతా మంచిగానే ఉంది, బాగానే మంచిగా అనిపిస్తుంది కాబట్టి వస్తున్నాను, హ్యాపీగా ఉంది. చూడు ఇది పరిస్థితి. అంటే వచ్చినటువంటి వాళ్ళంతా కూడా భక్తులు ఏదో రకంగా గణేశుని నమ్ముకొని మంచి జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో యాక్చువల్గా కొంతమంది లడ్డు వేలం పాటకి సంబంధించినటువంటి వేలం పాటలో పాల్గొంటున్నారు. చాలామంది ఔత్సాహికులు ఉన్నారు. ఈసారి కొత్త వాళ్ళు కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితి. లాస్ట్ టైం 30 లక్షల 1,000 రూపాయలకు పోయింది కాబట్టి కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. గతంలో కంటే ఈసారి కాస్త డిఫరెంట్ సెటప్ చేశారు. సాధారణంగా అయితే ఓపెన్గానే గతంలో ఉంచేవాళ్ళు, కాస్త కొంత గణేశుని వరకు మాత్రమే మండపం ఏర్పాటు చేసేవారు. ఈసారి పూర్తి స్థాయిలో మండపం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎగ్జాక్ట్లీ మనం చూస్తున్నటువంటి ఈ ప్లేస్లోకి కొద్దిసేపట్లో మళ్ళీ గణేశుడు ఊరంతా వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిద్దాం. లడ్డు వేలం పాటలో కంచర్ల శివారెడ్డి పాల్గొంటున్నారు. జాగృతికి సంబంధించినటువంటి నాయకులు ఇన్నొక స్టేట్మెంట్ చేశారు. ఈ లడ్డు వేలం పాటలో పాల్గొంటున్నారా? అవునండి, లడ్డు వేలం పాటలో పాల్గొంటున్నాము. మరి దేశ చరిత్రలో మరి వినాయకుడు అంటేనే ప్రత్యేకంగా గుర్తొచ్చేది బాలాపూరు మరియు ఖైరతాబాద్ వినాయకుడు. మరి అందులో వినాయకుని లడ్డు అంటే గుర్తొచ్చేది ఈ బాలాపూర్ లడ్డు. కాబట్టి ఇంతటి విశిష్టత ఉన్నటువంటి ఈ యొక్క లడ్డూని ఎట్లాగానే కైవసం చేసుకోవాలని చెప్పి కైవసం చేసుకొని మరి మా అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారికి బహుమతిగా ఇచ్చి తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతోని ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి మరి కోరుకుంటూ, మరి అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా తరతరాలుగా ఈ యొక్క కమిటీ సభ్యులు, ఈ ప్రాంత విలేజ్ సభ్యులు అందరూ కలిసి ఈ బ్రహ్మాండంగా దినదిన అభివృద్ధి చెందుతూ మరి ఇంత గొప్పగా పెట్టినటువంటి ఈ యొక్క
కమిటీ సభ్యులు, బాలాపూర్ విలేజ్ కమిటీ సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఏదేమైనప్పటికీ ఈ లడ్డూని ఎట్టి పరిస్థితుల్లో కైవసం చేసుకొని పోవాలన్న ఆలోచనతో ఇక్కడ రావడం జరిగింది. ఆ దేవుని ఆశీర్వాదం ఉంటే తీసుకొని వెళ్తాను అనుకుంటున్నాను. సాధారణంగా లడ్డు వేలంపాట అనగానే చాలా మంది పాల్గొంటారు. ఈసారి మీకు ఎందుకు అనిపించింది ఫస్ట్ టైం బాలాపూర్లో యాక్షన్లో పాల్గొనాలి? అంటే మనం చూస్తున్నాంగా బాలాపూర్ లడ్డూని కొన్న వాళ్ళు ప్రతి ఒక్కరు శ్రీమంతులు, రాజకీయంగా ఉన్నత పదవులు తీసుకుంటారు, మరి అదేవిధంగా ఉన్నత స్థాయికి చెందుతుంది. కాబట్టి నేను కూడా ఈ యొక్క లడ్డూని కైవసం చేసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ మరి ఆనందంగా ఉండాలి. నాతో పాటు మరి మా జాగృతి సంస్థ అందరూ కలిసి బ్రహ్మాండంగా ముందుకు పోయి తెలంగాణ ప్రజలందరూ సేవ చేసుకోవడానికి ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనతో ఈ యొక్క లడ్డూని తీసుకోవడానికి రావడం జరిగింది. మీ పొలిటికల్ డిజైర్ ఏంటి? ఆల్రెడీ జాగృతిలో ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు. మీ పొలిటికల్ డిజైర్ ఏంటి? అంటే ఏంది, ఎమ్మెల్యే కావాలని ఉందా? ఇంకా మేము ఎమ్మెల్యే కావాలి, ఎమ్మెల్సీ కావాలని ఆలోచన ఏం లేదండి. మేము పని చేసుకుంటూ పోతాము. పని చేసుకుంటూ ప్రజలు ఆశీర్వదించి, మా కల్వకుంట్ల కవిత గారు ఆశీర్వదించి మమ్మల్ని ఎక్కడ పంపిస్తే అక్కడ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ముందుగా అయితే పని చేయాలనే ఆలోచనతో వచ్చినాం. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఎవరు అన్యాయం జరిగినా కానీ తెలంగాణ జాగృతి అనేది ముందు నిలబడతాం, మేము ముందుకు ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. లాస్ట్ 30,01,000 రూపాయలకు కొలను శంకరెడ్డి దక్కించుకున్నటువంటి సిచ్యువేషన్. ఈసారి ఎంతకు పోయే అవకాశం ఉంది? మీరు ఎంత కొన్నారు? ఎంత కొంటారు? నేను లాస్ట్ టైం 30 లక్షలు ఒక్కవే అన్నారు కాబట్టి నేను 50 లక్షల రూపాయలైనా సరే తగ్గకుండా ఈ లడ్డుని కైవసం చేసుకోవాలని వచ్చాను. ఎట్టి పరిస్థితుల్లో అంటే వీళ్ళ టర్మ్స్ కండిషన్స్ ఏదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం 50 లక్షల రూపాయలైనా కానీ ఈ లడ్డుని ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవాలని వచ్చినాను. రైట్. ఎమ్మెల్సీ కవిత ఎవరైతే ఉన్నారో జాగృతి ప్రెసిడెంట్, ఆమె గిఫ్ట్గా ఇస్తానంటున్నారు. శివారెడ్డి జాగృతికి సంబంధించినటువంటి నాయకులు ఇంకా కొద్దిమంది ఉన్నారు, మాట్లాడదాం. మీరు లడ్డు వేలంపాట కోసం వచ్చారా? ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరేం పేరు? సారీ, కొద్దిమందితో మాట్లాడదాం, ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ. అన్న మీ పేరేం పేరు? గణేష్ ఉత్సవ సమితి సభ్యులు ఏం చెప్తారు గణేష్ గురించి? బాలాపూర్ గణేష్ మా గణేశుడు అనేది పెద్ద ప్రఖ్యాతగాంచింది. మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి ఉన్న భక్తులు వస్తారు. అండ్ మెయిన్గా మన దగ్గర స్పెషల్ ఈవెంట్ ఏంటంటే లడ్డు ఆక్షన్. ఆ లడ్డు ఆక్షన్లో లడ్డు దక్కించుకున్న వాళ్ళు ఎంతో ప్రఖ్యాతిగాంచి పేరు ప్రతిష్టలు వాళ్ళకు కలుగుతాయి. అండ్ ఇంకోటి వాళ్ళకు చాలా అదృష్టం కూడా కలుగుతుంది. ఈసారి ప్రత్యేకత ఏంది? బాలాపూర్ గణేష్కి సంబంధించిన ప్రత్యేకత ఈసారి ఏంటంటే మన స్వర్ణగిరి దేవాలయము నమూనా చేయడం జరిగింది. దాంతో ఎవ్రీడే 1 lakh డివోటీస్ వచ్చారు. ఈసారి ఏమైనా చేయబోతున్నారు కార్యక్రమం? అంటే ఎవ్రీ ఇయర్ వచ్చినటువంటి డబ్బుతో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, బాలాపూర్కి సంబంధించినటువంటి యాక్షన్లో వచ్చినటువంటి డబ్బులతో అంటారు. ఈసారి ఏం చేయబోతున్నారు? లాస్ట్ టైం ఈసారి ఏం చేయబోతున్నారంటే ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఫస్ట్ ఊర్లో కనుక్కొని దేవాలయం డెవలప్మెంటే కానీ ఏదో కొత్త దేవాలయం పునరుద్ధరణ కానీ ఏమైనా ఉంటే అవి చేసి మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకొని చేస్తాం. చూస్తూ ఉన్నాం అంటే బాలాపూర్కి సంబంధించినటువంటి స్వర్ణగిరి సెట్ వేశారు. ఈసారి గతంలో కంటే ప్రతి ఏదో ఒక సందర్భంలో ఒక సెట్ వేస్తూ ఉంటారు. స్వర్ణగిరి సెట్ వేసినటువంటి సిచ్యువేషన్. ఈసారి యాక్షన్లో చాలామంది పాల్గొంటారు. కొద్దిసేపట్లోనే బాలాపూర్ సంబంధించినటువంటి లడ్డు ఆప్షన్ స్టార్ట్ కానుంది. ఇదే ప్రాంతంలో, మనం ఉన్నట్టు ప్రాంతంలో చూస్తూ ఉన్నాము ఏర్పాట్లు జరుగుతున్నటువంటి విజువల్స్. ఎగ్జాక్ట్లీ ఇక్కడికి బాలాపూర్ గణేశుడు తిరిగి గ్రామం అంతా తిరిగి ఇక్కడికి వస్తారు. ఇక్కడికి రాగానే వేలంపాట ప్రారంభమవుతుంది. వేలంపాటకి సంబంధించినటువంటి దాంట్లో చాలామంది ఈ వాహనంలోనే ఇక్కడ నుంచి పాల్గొంటారు. వాళ్ళంతా కూడా యాక్షన్లో వాళ్ళ పేర్లు చెప్పాల్సి ఉంటుంది. మొదటగా వాళ్ళకి సంబంధించి లడ్డు తయారు చేసినటువంటి వ్యక్తి ఉన్నారు. ప్రతిసారి లడ్డు సమర్పించేటువంటి వ్యక్తి. అన్న నమస్తే, ఈసారి కూడా లడ్డు మీరే సమర్పించారా? ఏం చెప్తారు చివరికి? ఆ లడ్డు చేసే అవకాశం దక్కడం అదృష్టం అండి, మాటల్లో చెప్పలేం. ఈ రోజు కూడా బాధగా ఉంది, ఎందుకంటే 11 రోజులు దేవుడి ముందు కూర్చుని పూజలు చేసి వీళ్ళందరం మిస్ అవుతున్నాం. ఆ